అందరికీ నమస్కారం. గ్రహణం అనగానే అందరిలోనూ ఒక రకమైన ఆసక్తి, భయం ఉంటాయి. ముఖ్యంగా ఇంట్లో గర్భిణీ స్త్రీలు ఉంటే పెద్దలు ఎన్నో నియమాలు చెబుతుంటారు. అసలు గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో ఎందుకు జాగ్రత్తగా ఉండాలి? ఇది కేవలం నమ్మకమేనా? లేక దీని వెనక ఏదైనా శాస్త్రీయ కారణం ఉందా? అనేది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం గ్రహణ సమయంలో రాహుకేతువుల ప్రభావం వల్ల ప్రతికూల శక్తులు అంటే నెగిటివ్ ఎనర్జీ పెరుగుతాయని నమ్ముతారు. ముఖ్యంగా గర్భిణీ లోపల పెరుగుతున్న పిండం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి ఆ నెగిటివ్ ఎనర్జీ ప్రభావం బిడ్డపై పడకూడదని మన పెద్దలు కొన్ని కఠిన నియమాలు పెట్టారు. అందులో మొట్టమొదటిది పదునైన వస్తువులు వాడకూడదు. రెండోది గ్రహణ సమయంలో ఆహారం తీసుకోకూడదు. మూడోది బయటకు అసలు రాకూడదు. మరి సైన్స్ ఏం చెబుతోంది? నిజానికి చంద్రగ్రహణం వల్ల నేరుగా బిడ్డకి హాని జరుగుతుందని చెప్పడానికి శాస్త్రీయంగా ఎటువంటి ఆధారాలు లేవు. కానీ కొన్ని విషయాలు గమనించాలి. సూర్యగ్రహణం సమయంలో వచ్చే ప్రమాదకరమైన అతి నీలలోహిత కిరణాలు అంటే యూవీ రేస్ కంటికి చర్మానికి హాని చేస్తాయి. కానీ చంద్రగ్రహణ సమయంలో అటువంటి తీవ్రత ఉండదు. గ్రహణ సమయంలో చుట్టూ ఉండే భయాందోళన గర్భిణీ స్త్రీల ఒత్తిడిని పెంచుతాయి. తల్లి ఒత్తిడికి గురైతే అది బిడ్డ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రశాంతంగా ఉండమని చెబుతారు. గ్రహణ సమయంలో వాతావరణంలో మార్పుల వల్ల బ్యాక్టీరియా త్వరగా వృద్ధి చెందే అవకాశం ఉంటుందని కొందరు శాస్త్రవేత్తల అభిప్రాయం. అందుకే నిల్వ ఉన్న ఆహారం తినవద్దని చెబుతారు. మీరు నమ్మకాలను గౌరవించేవారైతే ఈ చిన్న జాగ్రత్తలు తీసుకోండి. గ్రహణ సమయంలో భయపడకుండా ఇష్టదైవాన్ని ప్రార్థించడం లేదా మంచి పుస్తకాలు చదవడం వంటివి చేయండి. గ్రహణానికి ముందే తగినంత నీరు తాగండి. ఒకవేళ గ్రహణం ఎక్కువ సమయం ఉంటే డాక్టర్ సలహా మేరకు స్వల్పంగా ద్రవ పదార్థాలు తీసుకోండి. వండిన పదార్థాలపై దర్భలు లేదా తులసి దళాలు వేయడం మన ఆచారం. ఇది రేడియేషన్ను అడ్డుకుంటుందని నమ్ముతారు. చివరిగా చెప్పేది ఒకటే, నియమాలు పాటించడం మన సంస్కృతిలో భాగం. కానీ అది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయకూడదు. ఆందోళన పడకుండా ప్రశాంతంగా ఉండడమే మీ బిడ్డకు మీరిచ్చే అతిపెద్ద బహుమతి. ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. ఇలాంటి మరింత భక్తి సమాచారం కోసం మా తెలుగు భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.